వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీరా. వీడు మనిషి మానవ మృగం. మనుషులకైతే ఒక్కసారి కాకపోతే ఒక్కసారి అయ్యో పాపం అనిపిస్తుంది, లేకపోతే ఇలాంటి పని అనేది చేసేది అనిపిస్తుంది. వీడు మాత్రం డెఫినెట్ గా మనిషి కాదని చెప్పేసి ఒకరు కాదు ఇద్దరు కాదు, మరి వీడిని నమ్మినటువంటి అమ్మాయిలని ఎంత వెర్రి పుష్పాలు అనాలో కూడా అర్థమవుతున్నటువంటి పరిస్థితి. సో 180 మంది అమ్మాయిల వీడియోలు తీసి ఒకరు కాదు ఇద్దరు కాదు 180 మంది అమ్మాయిలు అంటే ఒకరిని 180 మంది అమ్మాయిలు నమ్మి వాడికి ఏం చెప్తే అది బట్టలు లేకుండా వీడియో కాల్స్ చేసి వాడు ఎక్కడ పిలిస్తే అక్కడ ఈ మధ్య కాలంలో అంటే ఇది నేను మాట్లాడచ్చా లేదా నాకు తెలియదు, కానీ ఒకవేళ ఏమన్నా ఉంటే క్షమించండి, తప్పుగా మాట్లాడుతుంటే 14-16 సంవత్సరాల అమ్మాయిలు గతంలో మనకి 18 సంవత్సరాలకి పెళ్లి చేసేయాలి అని చెప్పేసి ఒక చట్టం తీసుకొస్తాం అన్నారు. కాకపోతే కొన్ని కారణాల వల్ల దానికి తీసుకోవడం అనేది జరిగింది. 16 సంవత్సరాలనే పెళ్లి చేశారని చెప్పేసి కొంతమంది ప్రపోజల్ కూడా పెట్టారు. 14-16 సంవత్సరాలు అయితే చాలా వరకు అమ్మాయిలు 50% అమ్మాయిలు డేంజర్ జోన్ లో పడుతున్నారు. ఇప్పుడు ఉన్నటువంటి మొబైల్ ఫోన్స్ అట్రాక్షన్ కావచ్చు, సోషల్ మీడియాలో పిచ్చి పిచ్చి రీల్స్, ఇన్స్టాగ్రామ్స్ ఇవన్నీ చూసి వాడు ముక్కు తెలియదు, వాడు మంచోడా అడుపు లేకుండా ఇంకేవాడా, వాడు ఏమో టెర్రరిస్టా లేకపోతే ఇంకేమన్నా అన్నది కూడా చూస్తాడు. వాడు అబ్బాయి అయితే చాలు చేయాలి ఏంటంటే అక్కడికి వెళ్ళిపోయేటువంటి పరిస్థితిలో దాదాపు ఇప్పుడు 180 మంది అమ్మాయిలు మరి అవ్వడం అనేది జరిగింది. సోషల్ మీడియా పిచ్చిలో మానవ మృగాలు పిచ్చిలో పడే మైనర్ అమ్మాయిలకి ఈ హెచ్చరికలు ఆగిదు. ఇలాంటి హెచ్చరికలు ఎన్ని చేసినా కూడా ఈ అమ్మాయిలు మారరు. అబ్బాయి కనిపిస్తే చాలు. కొంతమంది అమ్మాయిల గురించి మాట్లాడుతున్నారు, క్షమించండి అందరి గురించి కాదు. అబ్బాయి కనిపించి వాడు టెర్రరిస్ట్ అయినా పర్లేదు, వాడు కొంచెం క్యూట్ గా మాట్లాడి కొంచెం స్మార్ట్ ఉంటే చాలు, వాళ్ళతో ఎక్కడికంటే అక్కడికి వెళ్ళిపోతారు. ఇక్కడ తల్లిదండ్రులని అన్నదమ్ములను కూడా పట్టించుకోవడం లేదు. ఇప్పుడు ఉన్నట్టు ఏమన్నంటే ఫ్యాషన్ ఇంకేదో రకరకాల పేర్లు చెప్తున్నారు. డేటింగ్ అనేది చాలా ఫ్యాషన్ అయిపోయింది. కేవలం 5 నిమిషాలు పనే కదా అన్నట్టు చాలా తీసి పడేయడం అనేది జరుగుతుంది. సో మహారాష్ట్రలో మహమ్మద్ అయాజ్ వాట్సాప్ స్నాప్ చాట్ లో ముంబై పూణేకు చెందిన 180 మంది అమ్మాయిలను ట్రాప్ చేశారు. వారిని లైంగికంగా లోపరుచుకొని 350 వీడియోలు తీసినట్లు పోలీసుల దర్యాప్తులు వెల్లడైంది. వీడియోలతో బెదిరించి కొందరిని వ్యభిచారంలోకి దింపినట్టు గుర్తించారు. వాడే కాకుండా వ్యభిచార వృత్తిలో కూడా దించిందంటే వాడు ఎంత తీసుమాటాడు. మళ్ళీ ఈ బుద్ధి లేని అమ్మాయిలు వానితోటి వాడి ట్రాఫిక్ పడడమే కాకుండా వాడు చెప్పినట్టు భయం ఉంటుంది. ధైర్యంగా చెప్తే ఎట్లా తప్పు జరిగింది, ధైర్యంగా చెప్తే అట్లీస్ట్ ఆ రూపిలో కన్నా బయట పడేవారు కదా. వ్యభిచారంలోకి దింపినట్టు గుర్తించారు. ఓ వినతి పత్రం ఆధారంగా బీజేపీ ఎంపీ అనే ఫిర్యాదుతో నిందితులు అరెస్ట్ అయ్యారు. సో మహారాష్ట్రలో జరిగినటువంటి ఇష్యూ. రీసెంట్ గా మహారాష్ట్ర నాసిక్ లో కూడా TCS లో కేవలం ఒక మొత్తం ఆధారంగా అమ్మాయిలని 21-20 సంవత్సరాల అమ్మాయిలని ఒక జిహాద్ పేరుతోటి క్యాబ్ డ్రైవర్లు వాళ్ళే, అమతానికి సంబంధించిన వాళ్ళే, తర్వాత హెచ్ఆర్లు వాళ్ళే, తర్వాత వాడు ఏమన్నా రికమెండేషన్ చేయాలన్నా లేకపోతే మన మనుషులను పెట్టించుకొని అమ్మాయిలతో పనులు చేసుకోవాలన్నా అక్కడ కూడా వాళ్ళ మద్దతు. సో ఇదంతా ఒక చైన్ సిస్టమ్ గా TCS లో జరిగినటువంటి ఇష్యూ. అది కూడా దాదాపు 2-3 సంవత్సరాల తర్వాత బయటపడటం అనేది అంత పెద్ద కాంట్రాక్ట్. వీడు ఏకంగా 150 మంది అమ్మాయిలని బ్లాక్మెయిల్ చేసి 350 వీడియోలు తీసి విచార రూపంలో లాగిందంటే అసలు సమాజం ఎక్కడ పోతుంది? తల్లిదండ్రులు వీటి గురించి పట్టించుకోవట్లేదా? అమ్మాయిల గురించి తల్లిదండ్రులు పట్టించుకోవట్లేదా? సో ఏమనంటే డబ్బులు అని చెప్పేసి పరిగెత్తుకున్నారు తప్పించి ఇంట్లో పరిస్థితి ఎంత డబ్బులు సంపాదించిన పిల్లల కోసమే కదా. పిల్లలే చక్కగా లేనప్పుడు ఆ 180 మంది అమ్మాయిలను మీ అమ్మాయి కూడా ఉంది ఏం పరిస్థితి? మీరు కోట్లు సంపాదించిన ఏం లాభం? సో దయచేసి ప్లీజ్ పిల్లల్ని ఒక గంట కనిపెడుతుంటే బెటర్ అని చెప్పి కూడా పెట్టుకోవచ్చు. చూస్తూనే ఉండండి తెలంగాణ. ఇలాంటి వాళ్ళకి ఎలాంటి శిక్ష విధించాలనేది కూడా మీ అభిప్రాయం కామెంట్